జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఒక సంచలన పరిణామం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దశాబ్దాల కాలం పాటు దేశాన్ని ఏలినటువంటి ఒక పార్టీకి ఇప్పుడు తన సొంత అడ్డాను కాపాడుకోవడం చెప్పాలంటే గగనమైపోయింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఖాళీ చేయిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, దీని వెనకున్నటువంటి అసలు కథ ఏంటి, ఇప్పుడు ఈ వార్త ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? అసలు మనం గనక నిజం మాట్లాడుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మన దేశానికి సంబంధించినటువంటిది కాదు. ఈ మాట వినడానికి కొంతమందికి ఏదో ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది పచ్చి నిజం. ఈ కాంగ్రెస్ పార్టీని 1885లో స్థాపించారనమాట. అంటే దాదాపు 140 ఏళ్ల క్రితం నాటి మాట అన్నమాట. ఇది విచారకరమైనటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది మన భారతీయులు అయితే కాదు. ఇదేందిరా, మేము ఇన్ని రోజులు ఏదో ఆ నెహ్రూనో స్థాపించాడనో లేకపోతే ఆ గాంధీ స్థాపించాడని చెప్పి అనుకుంటా ఉన్నామే, మరి ఇంకెవరు దీన్ని స్థాపించిందని చెప్పేసి మీలో కొంతమందికి అనుమానం అయితే రావచ్చు. అలన్ అక్టేవియన్ హ్యూమ్ అలాగే విలియం వెడర్బర్న్ అనేటటువంటి ఇద్దరు బ్రిటిషర్లు ఈ పార్టీకి పునాదులేశారు. ఆ సమయంలో మన భారతీయులు కేవలం సహ వ్యవస్థాపకులుగా మాత్రమే ఉన్నారనమాట. దేనికి? ఈ కాంగ్రెస్ పార్టీకి. ఈ చేదు నిజాన్ని మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. అర్థమవుతుందా? అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఫౌండర్లు కూడా బ్రిటిష్ వాళ్ళే. సరే, మన దేశానికి అసలు స్వాతంత్రం రావడానికి కారణం ఎవరు? సరే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా క్లెయిమ్ చేసుకుంటా ఉన్నట్టు కేవలం వాళ్ళ వల్లనే ఏదైనా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా? అసలు కానే కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చూపినటువంటి వీరత్వం, భగత్ సింగ్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, రాజ్ గురు వంటి ఎందరో అమరవీరుల బలిదానాల మూలంగానే మన దేశానికి స్వాతంత్రం అనేది సిద్ధించింది. కానీ అధికారం చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం మొత్తం కూడా తమ వల్లే వచ్చిందని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా దేశంలో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. సరే, మరి అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఈ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పరిపాలించిందా అంటే అక్కడే అసలు విశ్లేషణ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి గమనించండి, మనకు 1947లో స్వాతంత్రం అనేది వచ్చింది. దేనికి? మన భారతదేశానికి. మన పొరుగునే ఉన్నటువంటి చైనాకు 1949లో స్వాతంత్రం వచ్చింది. అంటే మనకంటే 2 ఏళ్ళు ఆలస్యంగా వచ్చిందనమాట దానికి స్వాతంత్రం. అర్థమవుతుందా? కానీ 2014 నాటికి చైనా పరిస్థితి ఏంది? మనకంటే 6 రెట్లు ఎక్కువ జీడిపిని అయితే కలిగి ఉండదన్నమాట. ఈ చైనీయుల యొక్క తలసరి ఆదాయం మనకంటే 7 రెట్లు ఎక్కువగా ఉండదు. అర్థమవుతుందా? 1947 నుంచి 2014 వరకు మన దేశాన్ని దాదాపుగా 56 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలింది ఈ కాంగ్రెస్ పార్టీనే. కానీ దేశంలో అభివృద్ధి అనేటటువంటి జాడే కనపడకపోవడం నిజంగా దురదృష్టకరం. అవునా కదా? ఏడుంది డెవలప్మెంట్? ఎంతసేపుటికి ఏదో ఒక ఎందుకులే లంగా రాజకీయాలు, లత్కోర రాజకీయాలు చేసేది, దేశం సొమ్మును లూటీ చేసేది. ఇది తప్పితే ఏదన్నా ఉన్నిందా? మన దేశంలో ఈ రోజు కూడా సరైనటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ లేకపోవడానికి, తయారీ రంగం కుంటుపడడానికి, పారిశ్రామికంగా మనం వెనకబడి ఉండడానికి కారణం ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పిదాలే. ఇక్కడ మరొక బాధాకరమైన విషయం ఏంటంటే, మన తెలుగు తేజం, భారతరత్న బిరుదాంకితుడైనటువంటి పివి నరసింహారావు గారు దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ధైర్యంగా సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని నిలబెడితే ఆయనకి వెనుపోటు పొడిచింది ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ దేశం ఎదగడం వీళ్ళకి ఇష్టం లేదన్నమాట. ఇది ఇట్టే ఉండాలా? అదేందో కొన్ని సినిమాల్లో ఉంటాయి, జనాలనే వాళ్ళు ఆడనే ఉండాలా, వాళ్ళు ఎప్పుడు ఇట్టే చేయి జాపుతా ఉండాలా, మనం ఏదో వాళ్ళని ఏదో ఉద్ధరించినట్టు ఏదో ముష్టేసినట్టు అట్టంటా ఉండాలి. ఉచిత పథకాలు వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి. దేశాన్ని మనం ఏమైనా చేసుకునే ఇబ్బందిలే, మనం మాత్రం బాగుండాలా, ప్రజలంతా కూడా అట్టే ఉండాలా. ఆ విధంగా ఉంటుంది అనమాట వీళ్ళ పాలసీ అంతా కూడా. చివరకు పివి నరసింహారావు గారు మరణించిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని కూడా కనీసం మర్యాద ఇవ్వకుండా అత్యంత దారుణంగా అవమానించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనకు నీతులు చెప్తాంది. ఈ దేశంలో జరిగిన కుంభకోణాలు ప్రపంచంలో మరే దేశంలో ఏ పార్టీ కూడా చేసి ఉండదంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యమేలే. అందుకే ప్రధాని మోడీ గారు కాంగ్రెస్ ముక్త భారత్ అనేటటువంటి నినాదాన్ని అయితే ఇచ్చారు. ఇప్పుడు దాన్ని అక్షరాల అమలు చేస్తారు. ఓకేనా? ఇక అసలు విషయానికి వస్తే, A to Z స్కాములు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరొక భారీ షాక్ని అయితే ఇచ్చింది. సహజంగా మన దేశంలో జాతీయ పార్టీలకు ఢిల్లీలో ఉచితంగా బంగ్లాలు, స్థలాలను అయితే కేటాయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ కోసం 24 అక్బర్ రోడ్లోనే ఒక అతిపెద్ద ప్యాలెస్ ను ఉచితంగా కేటాయించుకునేది. చూడండి, అట్లుంటుంది మనతో రాజకీయం అంతా కూడా. 1978 నుంచి ఇదే వాళ్ళ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతుందన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో ఆ ప్యాలెస్ పాతబడిపోయిందని చెప్పి మాకు ఇంకో చోట స్థలం కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినారు. ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ముస్లిం పార్టీ
దానికి తోడు ఏంటంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నారు. చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కూటమికి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష కూటమి ఇది కాబట్టి వాళ్ళకి అది అయితే మనం కేటాయించాలన్నమాట బాధ్యతగా. దానికి అంగీకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం కోట్ల మార్గులో ఉన్నటువంటి ఒక ఖరీదైనటువంటి స్థలాన్ని కేటాయించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 300 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైనటువంటి ప్యాలెస్ అయితే నిర్మించుకొని దానికి ఇందిరా భవన్ అని చెప్పేసి పేరు పెట్టుకొని కార్యాలయాన్ని అయితే అక్కడికి మార్చుకున్నారు. సరే, మంచిదే. ఎందుకంటే ఈ స్థలం అడిగినారు, స్థలం ఇచ్చారు, అది కూడా మంచి ఏరియాలోనే ఇచ్చారు. దాంట్లో పోయి 300 కోట్లు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఆడ ఒక కొత్త కాంగ్రెస్ బిల్డింగ్ అయితే కట్టుకున్నారు. మరి సంతోషమే. మామూలుగా అయితే నిబంధనల ప్రకారం ఒక పార్టీకి కొత్త స్థలం కేటాయించినప్పుడు ఆ పాత స్థలాన్ని 6 నెలల లోపు ప్రభుత్వానికి అయితే అప్పగించాలా. ఈ రూల్ రాసింది ఎవరో తెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఈ రూల్ని పెట్టారు. కానీ అక్బర్ రోడ్లోని ఆ ప్యాలెస్ ప్రజల ఆస్తి అని చెప్పి తెలిసిన అదేదో తమ సొంత గుర్తింపు అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయకుండా మొండికేసింది. దీంతో కేంద్ర గృహ నిర్మాణ శాఖ రంగంలో దిగి గట్టి నోటీసులు అయితే జారీ చేసిందనమాట. అక్బర్ రోడ్ ఆఫీస్తో పాటు రైసీనా రోడ్లోని యూత్ కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయాలని చెప్పేసి తేల్చెప్పినారు. ముందుగా మార్చి 28వ తేదీ వరకు, అంటే నిన్నటి వరకు టైం ఇచ్చి ఖాళీ చేయాలని చెప్పేసి డెడ్ లైన్ అయితే విధించారనమాట. ఈ విధంగా ఇప్పటికే ఒక్కసారి కాదు 3 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఇక బలవంతంగానైనా కూడా ఖాళీ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరించింది. ఇక్కడే ఒక తాజా ట్విస్ట్ అయితే మొదలైందనమాట. నిన్నటితో గడువు ముగిసిపోయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తికమక పడతా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి చూస్తుంది. ఇది మా మీద రాజకీయ కక్షతోనే చేస్తున్నారు, ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు అంటూ మీడియాలో అయితే లీకులు ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ పాట పాడేవాళ్ళు, వాళ్ళ కొంత పాడేవాళ్ళు కొన్ని ఛానల్ ఉన్నాయి కదా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అంతా కూడా ఇంకా దాన్ని ఏదో ఒక విధంగా ప్రొజెక్ట్ చేయాలని చెప్పి చూస్తారనమాట. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నిన్న కాంగ్రెస్ నేతలు కొంతమంది కేంద్ర ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చల ఫలితంగా ఖాళీ చేయడానికి మరికొన్ని రోజులు తాత్కాలికంగా గడువు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ నోటీసుల పైన కోర్టుకు వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ అయితే సిద్ధమవుతుంది అనమాట. చూడండి, ప్లాన్ చూడండి ఎట్లున్నదో. ఏడేమో టైం కావాలని చెప్పి అడిగితే ఆడేమో కోర్టుకు పోవాలని చెప్పి సూచరి. ఆ లెక్క ప్రకారం మీరు పెట్టిన నిబంధనే కదా అది. ఖచ్చితంగా 6 నెలల లోపల ఖాళీ చేయాలని చెప్పేసి దానికి ఏంది అర్థం? ఇప్పుడు మళ్ళీ మీరు కోర్టుకు పోవాలనుకుంటున్నారంటే ఏమన్నా మీ ఆస్తి అదే. కానీ ఇక్కడ ఒకటే ప్రశ్న, ప్రజా సంపదను పట్టుకుని వేలాడడం ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం? అంతేనా కాదా? ఇందిరా భవన్ లాంటి ఆధునిక ప్యాలెస్ ఉన్నా సరే ఇంకా పాత ప్రభుత్వ భవనాలపైన ఈ వ్యామోహం అంతా కూడా ఎందుకు? ఆడేమైనా నిధులు నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా దాచిపెట్టినారా? వాటిని ఏమైనా జాగ్రత్తగా ఏమైనా తరలించాలా? ఎట్లా అంటాలి? అమెరికా అలాగే చైనా లాంటి దేశాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చినా లొంగినటువంటి భారత్ ఇప్పుడు తన సొంత దేశంలోని అక్రమ కట్టడాలను ఆక్రమణలో వదిలిపెడతాది. మరి ఊరి నాయన అట్లా పెట్టుకుంటే మీ తెలియదే ఉండదు. మామూలుగా లీజుకి ఇచ్చి ఉంటారు ఏడన్నా స్థలాలు, బిల్డింగ్లు, అట్లా 100 సంవత్సరాలకి అట్లా ఈ విధంగా లీజులకి ఇచ్చాటి మన దేశంలో ఈ ఆస్తులే అమ్మితే మనది నమ్మనది మన దేశం ఇప్పుడు కనీసం సెకండ్ ప్లేస్ కన్నా పోతుంది. ఏడబట్టినా కూడా ఎన్ని మిషనరీలకు ఎన్నిటికి ఇచ్చి ఉండారు లీజులకి, అవన్నీ ఇప్పుడు స్వాధీనం చేసుకుంటే ఎంత ఆస్తి వస్తుంది తెలిసిన మనకే? కొన్ని లక్షల కోట్లు వస్తుంది, రూపాయి 10 రూపాయి కాదు. ఈ అక్బర్ రోడ్ సెంటిమెంట్ తో కాలక్షేపం చేయాలని చూసినటువంటి కాంగ్రెస్ వ్యూహం ఇప్పుడు తుస్సు మనకు తప్పదనమాట. మరో 2 రోజులు అయితే ఈ ప్యాలెస్ కథ ఏ మలుపు తిరుగుతుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ప్రజల ఆస్తి అనేది ప్రజలకే దక్కాల. ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పా కదా, ఏదైనా లీజ్ టైం అయిపోయింటే దేశంలో ఇలాంటి ఆస్తులు చాలానే ఉన్నాయి. ఏం 1-2 ఏం లేవు. కొన్ని వేలలో ఉన్నాయి ఆశ్చర్యపోనకర్లా, లక్షల్లో ఉన్నా కూడా ఆశ్చర్యపోనకర్లా. వాటిలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలా. మిత్రులారా, చూశారు కదా, ఇది అసలు విషయం. అయితే ప్రజా సంపదను పట్టుకొని వేలాడడం, నిబంధనలను బేఖాతరు చేయడం ఏ రకమైన రాజకీయమో మీ నిర్ణయానికే వదిలేస్తున్నా. మరి ఢిల్లీ నడుబొడ్డున జరుగుతున్నటువంటి ఈ ప్యాలెస్ రాజకీయం పైన మీ అభిప్రాయం ఏంటి? నిబంధనల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆ భవనాలను ఖాళీ చేయాల్సిందేనా, లేక కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లుగా ఇది నిజంగానే రాజకీయ కక్ష సాధింపా? అసలు మీ మనసులో ఏముండదో కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఈ విశ్లేషణ గనక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఈ నిజానిజాలు అందరికీ తెలిసే విధంగా మీ మిత్రులకు అలాగే మీరున్నటువంటి వాట్సాప్ గ్రూపులోనూ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సంచలనాలు అలాగే లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. తద్వారా మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ లా వస్తుంది అనమాట. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.